నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి కేంద్ర కేబినెట్ భేటీ. తాజా పరిస్థితులపై సమావేశంలో చర్చ. యాభై రెండవ సీజీఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్. అట్టహాసంగా రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం. అకాల వర్షాలకు తడిసి ముద్దైన మార్కెట్ యార్డుల్లోని ధాన్యం. కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో ట్రాక్టర్ బొలెరో ఢీ, ఒకరు దుర్మరణం. నలుగురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. హమాస్ అగ్రనేత సోదరుడి కోసం నెతన్యాహు సేనల వేట. దక్షిణ గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన వేళ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కావడం ఇది 4వసారి. ప్రధాని మోదీ నిన్న ఆకస్మికంగా పంజాబ్లోని అదంపూర్ వైమానిక కేంద్రాన్ని సందర్శించిన తర్వాత జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గంటన్నర సేపు అదంపూర్ వైమానిక కేంద్రంలో కలియ తిరిగిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికుల భుజం తట్టారు. ఉగ్రవాదానికి అండదండగా ఉంటే దండన తప్పదని పాకిస్తాన్కు ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక చేశారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డులకెక్కారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23 వరకు సీజీఐగా కొనసాగనున్నారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్కడి హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబైతో పాటు నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 6 ఏళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉండి అనేక కేసులను విచారణ చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు భద్రత పెంచారు. ఢిల్లీలోనే ఆయన నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. భద్రతా సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం జెడ్ కేటగిరీ భద్రత కలిగిన కేంద్ర మంత్రి జయశంకర్కు సీఆర్పీఎఫ్ కమాండోలు రక్షణగా ఉన్నారు. 33 మంది కమాండోల బృందం ఆయనకు 24 గంటలు భద్రత కల్పిస్తుంది. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ విదేశాంగ మంత్రి జయశంకర్కు భద్రత పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 అక్టోబర్లో జయశంకర్ భద్రతను వై కేటగిరీ నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పుడు పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయనకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ పేర్లు పెట్టడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇది వృధా, అహంకారపూరిత చర్యగా అభివర్ణించింది. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందన్న భారత్ అది వృధా ప్రయత్నమని పేర్కొంది. అలాంటి ప్రయత్నాలను నిర్ద్వందంగా తిరస్కరించే తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. పేర్లు పెట్టడం ద్వారా తిరస్కరించలేదని, వాస్తవాలను మార్చలేరని చైనాకు గట్టిగా చురకలు వేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ నుంచి విడదీయాలని అంతర్భాగమేనని విదేశాంగ శాఖ చైనాకు గుర్తు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని వాదిస్తున్న చైనా 2017 నుంచి అనేక ప్రాంతాల పేర్లు మార్చి మ్యాప్లను విడుదల చేయటం పరిపాటిగా మారింది. 2024లో కూడా అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లతో జాబితా విడుదల చేయగా భారత్ తోసిపుచ్చింది. మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
నైరుతి రుతుపవనాలు ఈ నెల 27వ తేదీన కేరళను తాకనున్నట్లు అంచనా వేసింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. 2009లో రుతుపవనాలు మే 23న కేరళలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళను ముందుగా తాకడం ఇదే మొదటిసారి కానుంది. ఇప్పటికే రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆయా ప్రాంతాల్లో అనుకూల పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఎన్నో రోజులు ఎదురుచూసిన తర్వాత కాంటాలైన లారీల కొరత కారణంగా తీరని నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కుండపోత వర్షానికి పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న సుమారు 5,000 క్వింటాల ధాన్యం తడిసిపోయింది. వరద దాటికి వడ్లు కొట్టుకుపోయాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అగచాట్లు పడ్డారు. తేమ శాతం నెపంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తేమ శాతం సరిగ్గా ఉన్నప్పటికీ పలు కారణాలతో కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కర్షకులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. और उसका संयम दोनों देखा है। मैं सबसे पहले भारत की पराक्रम సంగారెడ్డి జిల్లాలో వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. లారీలు అందుబాటులో లేవని ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అయితే దాదాపు వారం రోజుల నుంచి కూడా రైతులు ధాన్యం కొనుగోలు విక్రయించడానికి అయితే వచ్చారు. అయితే పడిగాపులు కాస్తా ఉన్నారు. లారీల కొరత అయితే మాత్రం తీవ్రంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారం రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క ఈ ట్రాక్టర్ ఈ నింపుకుని వచ్చిన బస్తాలు నింపుకొచ్చినటువంటి ఈ ట్రాక్టర్ ఖరీదు అద్దె 2,000 చెల్లించాలి. అలా దాదాపు వారం రోజుల నుంచి దాదాపు 12,000 రూపాయలు ఓన్లీ ఇక్కడ బస్తాలను నిలబెట్టినందుకే ఈ ట్రాక్టర్లు వాళ్ళకి చెల్లించాల్సి వస్తుందని చెప్పి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ అధిక వర్షాలు కావచ్చు, ఇది ఉదయం అంతా కూడా భారీ ఎండ రావటం, సాయంత్రానికి చల్లబడటం, వర్షం ఒకసారిగా రావడం వలన కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చినటువంటి ఈ ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి చాలా చూసాం. అలాగే ఈ సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కంది కొనుగోలు కేంద్రం వద్ద అయితే మాత్రం భారీ ఎత్తున లారీలుగా రాక భారీ ఎత్తున ఈ ట్రాక్టర్లలో అయితే మాత్రం ఈ ధాన్యం మొత్తం కూడా నిల్వ చేశారు. ఈ వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితులు అయితే మాత్రం కూడా వీటిపైన టార్పలిన్ పట్టాలు కూడా వేసుకుని రైతులైతే ఈ ధాన్యాన్ని భద్రపరుచుకుంటూ ఉన్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఈ ఎండల నేపథ్యంలో, ఎండాకాలం నేపథ్యంలోనే కనీసం రైతులకు తాగడానికి మంచినీళ్లు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పెట్టడం లేదని చెప్పి రైతులైతే ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ కొనుగోలు కేంద్రం వద్ద అయితే మాత్రం భారీగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందు కూడా అధికారులు అయితే మాత్రం పరిశీలించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ అధికారులతో జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వచ్చి మాధురి అయితే సమీక్షిస్తూ ఉన్నారు. రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ కొనుగోలు కేంద్రం వద్ద మొత్తంగా రైతులకి మధ్య ఈ మాధురి మాత్రం పరిశీలిస్తూ ఉన్నారు. చెప్పండి, ఏంది ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఎన్ని రోజులు వచ్చారు మీరు? ఎన్ని రోజులు అవుతుంది? ఏంటి పరిస్థితి? 3 రోజులు అవుతుంది ఇప్పటికి వచ్చి బండి. ఆ లిస్ట్ వైజ్గా రాసుకుంటాను అన్నాడు. లిస్ట్ వైజ్గా రాసుకుంటాలే. కావాల్సి ఉంటే సీసీ కెమెరాలు చూడుండి ఓపెన్ చేసి ఏ బండి ఎప్పుడు వచ్చింది తెలుస్తుంది. కొట్టేస్తుండు, దిద్దుతుండు, రాస్తుండు, కథం. పైసలు తీసుకుంటుండా ఉట్టిగానా తెలియదు. ఒక 3 రోజులే ఈయనే బండి ఉండి 3 రోజుల సంది తిరిగి మీదనే ఉన్నాం. మరి ఇది ఎట్లా సమస్య? వద్దంటే వెయ్యం కదా, వేరే పంట వేసుకుంటాం కదా.
అంటే ఒక్క ఈ ట్రాక్టర్కి ఒక రోజుకి మీరు ఎంత చెల్లించాల్సి వస్తుంది ఈ వడ్లు ఇక్కడ 3000 కిరాయా ఒక రోజు బండి ఈడు ఉంటే 3 రోజులకు 9000. ఇవాళ కూడా రాకపోతే 4వ రోజు అవుతుంది. మాకు ఇంకేం మిగులుతుంది సార్? ప్రధానంగా ఎందుకు కొనుగోలు చేయట్లేదు? లారీలు వస్తలేవా అని చెప్తుండు, అంతే సమస్య. లారీ వస్తే నింపేస్తుండు, లారీలు వస్తలేవా అంటుండు. వాళ్ళకి లోపల మరి ఏమని ఇస్తుండా ఎట్లనా తెలిసిన వాళ్ళ గీకి వాడేస్తుండు పేర్లు. మీరు సీసీ కెమెరా తీయండి, అర్థమవుతుంది ఏ బండి ఎప్పుడు వచ్చేది. అన్నీ పడతాయి కదా సీసీ కెమెరాలో. ఆ బండి నంబర్ గుర్తుపట్టుండి అప్పుడు దొంగ దొరికిపోతాడు. మీరు చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఇక్కడ విక్రయించడానికి? ఫస్ట్ మాది మొన్న వచ్చిన బండి నిన్న ఖాళీ అయిపోయింది. ఇంకో బండి మొన్న వచ్చింది నైట్కు 3 డేస్ అవుతుంది. 2 బండ్లు ఉన్నాయి, ఖాళీ కాలేవు. 3 డేస్ అవుతుంది. లారీల ప్రాబ్లం ఉంది. మేము ఇక్కడ రిక్వెస్ట్ సాలం కోరిందంటే లారీలు కావాలని కోరుతున్నాం. అట్లా అంటే అధికారులు ఏం చెప్పారు మీకు? ఈ కొనుగోలు కేంద్రం ఇప్పుడు పంపిస్తామంటున్నారు. 99% ఇలా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అంటున్నారు. అట్లా అంటే ఇక్కడ మీరు తాగడానికి నీళ్లు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఎలా ఉంటాయి, ఏర్పాటు చేస్తున్నారా లేదా? వాటర్ ఒకటి మొన్న అరేంజ్ చేశారు. నిన్న కొద్దిగా డిలే అయింది, సాయంత్రం ఇచ్చారు. ఇవాళ అయితే ఇంకా వారు వచ్చినవి రాలేదో తెలియదు. అదే వచ్చినవి రాలేదో తెలియదు అంతవరకు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద అయితే మాత్రం భారీ ఎత్తున ఈ ట్రాక్టర్లు అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంతకుముందు కూడా ఈ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ చూసుకున్నట్లయితే మాధురి గారు అయితే ఇక్కడికి వచ్చి ఈ రైతులతో సమీక్షించారు. కొనుగోలుని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. రైతులు మొత్తంగా ఈ కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు వారం రోజుల నుంచి పడిగాపులు పడుతున్న పరిస్థితిని అయితే మాత్రం వారు ఒక పక్క పంట పండించుకుని దానిని విక్రయించే క్రమంలోనే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, అవసరమైతే పంట వేయొద్దంటే మానేస్తాం, అంతేగాని ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. వెంటనే అధికారులు స్పందించాలి, తమను కొనుగోలు కేంద్రాల్లో ఈ పడిగాపుల నుంచి తమను బయటపడేయాలి, కొనుగోలు చేయాలని చెప్పి మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా కూడా ఈ బస్తాలతోనైతే రైతులు వేచి చూస్తూ ఉన్నారు. ఈ మాయిశ్చరైజ్ కావచ్చు, కొంత ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యం కావచ్చు, రైతులనైతే తీవ్ర కష్టాల్లో నెట్టేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా కంది నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. యాసంగిలో ఇప్పటి వరకు 61.45% కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 12 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 27.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 15.35 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ఉన్నాయి. 6,58,000 మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మగా ఇప్పటికే 6,671 కోట్ల చెల్లింపులు చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న రకానికి క్వింటాలకు 500 చొప్పున ప్రభుత్వం బోనస్గా చెల్లించింది. యాసంగిలో రైతులకు 767 కోట్లను ప్రభుత్వం బోనస్గా చెల్లించనుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అధికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. యాసంగిలో రికార్డు స్థాయిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 1,29,00,000 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చారిత్రక నగరి ఓరుగల్లు జిల్లాకు నేడు ప్రపంచ సుందరిమణులు విచ్చేస్తుంటారు. రామప్ప, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి శిల్ప సంపదను వీక్షించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకతీయులు వెళ్ళినటువంటి సుందర నగరంలో సుందరీమణుల పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కూడా ప్రపంచ సుందరీమణులు ఓరుగల్లుకు విచ్చేస్తున్నారు. ఓరుగల్లు అందాలను వీక్షించనున్నారు. ఆ ఓరుగల్లులో చారిత్రక కట్టడాల వైభవాన్ని, ఆ చారిత్రక సంపద గొప్పతనాన్ని వారంతా కూడా తెలుసుకోవడానికి ఈ సాయంత్రం 4 గంటల సమయంలో ప్రపంచ సుందరీమణులంతా కూడా 2 బస్సుల్లో హైదరాబాద్ నుంచి వరంగల్కి విచ్చేస్తారు. ముఖ్యంగా 2 బృందాలుగా వీరంతా కూడా ఓరుగల్లులో పర్యటిస్తారు. ఒక బృందం ఏదైతే ముందుగా హైదరాబాద్ నుంచి నగరంలో హన్మకొండలో హరిత హోటల్కు చేరుకుని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి కూడా 1000 స్తంభాల గుడికి విచ్చేస్తారు. 1000 స్తంభాల గుడి చరిత్రను తెలుసుకుంటారు. అలాగే రుద్రేశ్వర స్వామి దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ ఇటీవల పునరుద్ధరించినటువంటి కళ్యాణ మండపాన్ని వీక్షిస్తారు. ఏ విధంగా పునరుద్ధరించారు, ఎంత తక్కువ సమయంలో ఈ కళ్యాణ మండపాన్ని పునరుద్ధరించారనేది కూడా వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు. అలాగే 1000 స్తంభాల
స్తంభాలు, ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద, శిల్ప రమణీయతను కూడా వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు. ఇక్కడి నుంచి కూడా 1000 స్తంభాల గుడి పర్యటన ముగించుకొని ప్రపంచ సుందరీమణులు ఇక్కడి నుంచి వరంగల్ ఖిలా అంటే వరంగల్ కోటకు వెళ్తారు. వరంగల్ కోట అందాలను కూడా తిలకిస్తారు. అక్కడే ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయ పేరిణి నృత్యాన్ని, అలాగే కూచిపూడి నృత్యాన్ని కూడా వీక్షిస్తారు. మొత్తం 22 మంది, ఈ మొదటి బృందంలో 22 మంది అమెరికా, అలాగే కెనడా తదితర దేశాలకు చెందినటువంటి 22 మంది ప్రతినిధులు ఇక్కడికి విచ్చేసి ముందుగా 1000 స్తంభాల గుడి, అలాగే వరంగల్ కోట, ఈ 2 చారిత్రక ప్రదేశాలని కూడా వీక్షిస్తారు. ఆ తర్వాత హరిత హోటల్కి విచ్చేస్తారు. ఇక మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా రామప్పకు వెళ్తుంది. రామప్ప అందాలను కూడా వారంతా కూడా అక్కడ వీక్షిస్తారు. దాదాపు 35 మంది ప్రతినిధులు అక్కడికి వెళ్తారు. ఇక ఇటీవల యునెస్కో పురస్కారాన్ని, ఘనమైన వారసత్వ సంపద పురస్కారానికి దక్కించుకున్నటువంటి రామప్ప అందాలను తిలకించనున్నారు. అక్కడ సహజత్వం పోలినట్లుగా కనిపించే శిల్పాలు, శిల్ప సంపద, అలాగే చారిత్రక వైభవం, ముఖ్యంగా తేలియాడి ఇటుకలతో నిర్మించినటువంటి పై కప్పు, అలాగే శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఆలయ విశేషాలను, ఆలయం ఏ విధంగా నిర్మించింది, యునెస్కో పురస్కారాన్ని ఏ విధంగా పొందింది, ప్రపంచానికి తలమానికంగా ఏ విధంగా రామప్ప ఆలయం నిర్మించినది కూడా అధికారులు అక్కడ ప్రపంచ సుందరీమణులకు తెలియజేస్తారు. అలాగే అక్కడ కూడా పేరిణి నృత్యం, అలాగే లేజర్ షో, లైటింగ్ షో తదితర షోల్లో పాల్గొని అక్కడ హరితాకు చేరుకుంటారు. వీరంతా కూడా ఈ హరిత హోటల్లో తిరిగినట్టు చెఫ్లు చేసినటువంటి వైవిధ్యరకమైనటువంటి వంటకాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. నోరూరించే ఈ వంటకాలను ఆస్వాదించనున్నారు. మొత్తానికి ఈ ప్రపంచ సుందరీమణుల పర్యటన కోసం జిల్లా అధికార యంత్రం గత 15 రోజులుగా విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి ఓరుగల్లు నగరం అనేది ఓరుగల్లు నగర పర్యటన అనేది ఒక తీపి గుర్తులా ఎప్పటికీ ఈ ప్రపంచ సుందరీమణులకు గుర్తుండిపోయే విధంగా ఈ పర్యటన ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రపంచ సుందరీమణులు ఇక్కడికి వస్తారు. అలాగే రాత్రి 9:30, 10 గంటల వరకు వీరి పర్యటన ఉంటుంది. ఈ పర్యటన ముగించుకొని మొత్తం 2 బృందాలుగా వచ్చి ఈ చారిత్రక ప్రదేశాలను చూసి రాత్రి 10 గంటల సమయంలో వీరంతా కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేములవాడలో బంద్ కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య వర్గాలు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణలో భాగంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది. ఆలయాన్ని మూసివేయకుండా విస్తరణ పనులు చేపడుతూ భక్తులకు దర్శన సౌకర్యం కల్పించాలని డిమాండ్తో బంద్ చేపడుతున్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామం నుంచి ట్రాక్టర్లో చేపల వేటకు వెళుతున్న వారిని మాడుగులపల్లి మండలం సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాపడి రామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ 4 తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులను బెంబేలెత్తించాయి. మొల్కచెర్ల గ్రామంలోని మైసమ్మ గుడి ముందు దున్నపోతును బలి ఇచ్చి కాల్చి దహనం చేసిన ఘటన ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 5 నెలలుగా వరుస చోరులకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠా నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముఠాగా ఏర్పడి నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 5 నెలలుగా వరుస చోరులకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్నారు. ముఠాను పట్టుకునేందుకు సిఐ మల్లేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎందల్వాయి ఎస్ఐ సందీప్ సిబ్బందితో కలిసి ముఠాలోని ముఖ్య సభ్యుడు దాసరి మురళీకృష్ణను అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బండ వెలికిచెర్ల గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు గోశాలకు తరలించారు. 120 ఆవులను హైదరాబాద్ తరలించేందుకు సిద్ధం చేయగా మరో 50 ఆవులను కొనుగోలు చేసే ప్రయత్నంలో విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ నాయకులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహకారంతో ఆవులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. మనం గోవుని గోమాతగా పూజించే మనం హిందువులం, మనం అందరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం బోల్తాపడి 2 గోవులు మృతి చెందాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన చెర్ల, దుమ్ముగూడ మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి గోవులను హైదరాబాద్కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో 8 మూగజీవాలు ఉండగా ప్రమాదంలో 2 మరణించాయి. మరికొన్ని గోవులకు తీవ్ర గాయాలయ్యాయి. పదిహేనేళ్ల కుర్రాడు ఊర్లు, రాష్ట్రాలు కాదు, ఏకంగా దేశ సరిహద్దులు దాటొచ్చాడు. కనీస గుర్తింపు పత్రాలు, పాస్పోర్టు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ బాలుణ్ణి హైదరాబాద్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీశారు. ఏడాది పాటు అతనికి కంటికి రెప్పలా చూసుకున్నారు. బంగ్లాదేశ్లోని దోహా జారీ ప్రాంతంలోని చోటేగావ్కు చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంట్లో గొడవలు, వివిధ కారణాలతో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక ఏజెంట్లు, ఇతరుల సాయంతో గతేడాది మేలో ఢాకా నుంచి దేశ సరిహద్దులకు, అక్కడి నుంచి అక్రమంగా అసోం చేరుకున్నాడు. అక్కడి నుంచి సికింద్రాబాద్ చేరుకోగా ఆర్పీఎఫ్ పోలీసులు అతన్ని గుర్తించారు. వారిని దగ్గరకు తీసుకుని వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించారు. అతడి దగ్గర కనీసం గుర్తింపు పత్రాలు, ఇతర వివరాలేవీ లేవు. బాలుడు గందరగోళానికి గురవడం చూసిన అధికారులు వెంటనే చైల్డ్ లైన్ను సంప్రదించగా వారు సైదాబాద్లోని జువెనల్ హోంకు తరలించారు. ఏడాది పాటు అతని ఆలనాపాలనా చూసుకున్నారు. అతడి వివరాలు ఒక్కొక్కటిగా ఆరా తీసి నిజ నిర్ధారణ చేసుకున్నారు. అన్నీ నిజమని తేలడంతో వారి తల్లిదండ్రులకు బాలుడు భారత్లో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. చాలా కష్టపడి ఆ బాలుడికి పాస్పోర్టు, ఇతర గుర్తింపు పత్రాలు వచ్చేలా చేసి అన్ని అనుమతులతో గురువారం మధ్యాహ్నం భారత్ బంగ్లా సరిహద్దులోని హరిద్వార్ పౌర సమీపంలో బీఎస్ఎఫ్ క్యాంపు దగ్గరికి తీసుకెడతారు. బీఎస్ఎఫ్ అధికారులు బంగ్లా అధికారులకు అప్పగించనున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అప్పుడే పుట్టిన తమ బాబు చనిపోయాడని మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. హవేలీ గన్పూర్ మండలం బోరుగుపల్లి వాడి గ్రామానికి చెందిన పూర్ణచంద్రకు పురిటి నొప్పులు రావడంతో మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. సాయంత్రం శస్త్రచికిత్స చేసి శిశువును బయటకు తీసేసరికి మృతి చెందాడు. ఉదయం ఆసుపత్రికి వస్తే సాయంత్రం వరకు డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే పుట్టిన బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై సూపరింటెండెంట్ను సంప్రదించగా ఉమ్మనీరు తాగి శిశువు మృతి చెందినట్లు చెప్పారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో డెంటింగ్ గ్యారేజ్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పాఠశాల బస్సుకు డెంటింగ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగే సమయంలో బస్సులో ఉన్నవాళ్లు అప్రమత్తమై బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సు సీటుకు మంటలు అంటుకుని భారీగా ఎగిసిపడడంతో మరో 2 వాహనాలకు మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
కాళేశ్వరంలోని త్రివేణి సంగమ ప్రాంతంలో చేపట్టిన సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రేపటి నుంచి 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి. రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి రానున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లను సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 790 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో 12 రోజుల పాటు యాగాలు నిర్వహించేలా పనులను పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత 4 రోజులుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావడం లేదు. ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు గొడుగులు వాడుతున్నారు. ఉపశమనం కోసం శీతల పానీయాలను సేవిస్తున్నారు.